వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకాన్ని విధించిన ట్రంప్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సంతకం చేసిన బ్రిక్స్ నేతలు. అరుదైన భూ ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ విధించిన చైనా, భారతదేశంపై తీవ్ర ప్రభావం. మహారాష్ట్రలో ఠాక్రే సోదరుల పునఃకలయికపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ. భారీ జనసందోహం మధ్య హైదరాబాద్లో ముగిసిన బీబీకా ఆలం ఊరేగింపు. బ్రిక్స్ కూటమిలోని అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10% సుంకం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న దేశాలు అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ట్రంప్ నుంచి అదనపు సుంకం ప్రకటన వెలువడింది. బ్రిక్స్ కానీ మరే సంస్థ కానీ అమెరికన్ వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తాము, ఈ విధానానికి ఎటువంటి మినహాయింపులు ఉండవు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే అమెరికా వ్యతిరేక విధానాలు అంటే ఏమిటో అమెరికా అధ్యక్షుడు పేర్కొనలేదు. తదుపరి సందేశంలో ట్రంప్ కొత్త సుంకాల విధానాన్ని వివరించే అధికారిక డాక్యుమెంటేషన్ సోమవారం మధ్యాహ్నం నుండి సంబంధిత దేశాలకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన బ్రెజిల్లోని రియో డి జెనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ వెలువడటం గమనార్హం. కాగా బ్రిక్స్ నేతలు అమెరికా ఏకపక్షంగా టారిఫ్లు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు WTO నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య సిద్ధాంతాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ ఉన్నాయి. పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదం అనేది నేరపూరితమైనది, సమర్థించలేనిది అని బ్రిక్స్ నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నామని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు రియో డి జెనీరో డిక్లరేషన్ను సభ్య దేశాలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా క్రాస్ బార్డర్ టెర్రరిజంతో పాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ ఆశ్రయం కల్పించడాన్ని బ్రిక్స్ నేతలంతా ఖండించారు. అయితే ఈ తీర్మానంలో ఎక్కడ పాకిస్తాన్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ను నేరుగా విమర్శించకుండా ఉన్న బ్రిక్స్ ప్రకటనపై భారతదేశం కూడా సంతకం చేసింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా నిర్వహించిన 17వ శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ నాయకులు రియో డి జెనీరో డిక్లరేషన్ను ఆమోదించారు. కానీ పాకిస్తాన్తో నేరస్తుల సంబంధాలపై మౌనం వహించారు. దాడి జరిగిన ప్రదేశం భారతదేశ భూభాగంలో ఉందని గుర్తించడం కూడా మానేశారు. కాగా రియో డి జెనీరోలో జరిగిన ఈ కూటమి శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఏప్రిల్ 22న భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్లో జరిగిన మారణ హోమాన్ని ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్లోని లష్కర్ తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫోర్స్ భారతదేశంలో జరిగిన తాజా ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది. ఉగ్రవాదం నేడు మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు. భారతదేశం ఇటీవల క్రూరమైన ఉగ్రదాడిని ఎదుర్కొంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశం ఆత్మగౌరవంపై ప్రత్యక్ష దాడి అని బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ అన్నారు. ఈ దాడి భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి దెబ్బ. ఈ దుఃఖ సమయంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండించడం అనేది కేవలం సౌలభ్యం కోసం కాకుండా సూత్రప్రాయమైన విషయమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఎక్కడ లేదా ఎవరిపై దాడి జరిగిందనేది దానిపై మన ప్రతిస్పందన ఆధారపడి ఉంటే అది మానవత్వానికే ద్రోహం అవుతుంది అని ఆయన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. ఆటో రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన భూ ఖనిజ ఎగుమతులపై చైనా పరిమితి విధించడం మనకు ఒక మేల్కొలుపు. ఈ పరిస్థితుల్లో మన దేశ పారిశ్రామిక అవసరాలకు వాడే కీలకమైన పదార్థాల కోసం దేశీయ అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయడానికి భారతదేశం అత్యవసరంగా చర్య తీసుకోవాలి. పరిశ్రమ ఎగుమతిదారుల ప్రకారం భారత ఆటో రంగం చైనాలో దొరికే అరుదైన భూ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడటం వలన
సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్కు ఈ పరిస్థితి అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి స్థానిక కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరాను తగ్గించాయి. ఎందుకంటే ఈ కంపెనీల ఈవీ వాహనాలతో పాటు ఎగుమతి అయ్యే కార్ మోడళ్లలో చాలా వరకు చైనా నుంచి వచ్చే అయస్కాంత మూలకాలపై ఆధారపడ్డాయి. దీని పరిష్కారానికి సియామ్, ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం వంటి పరిశ్రమ సంఘాలు లైసెన్సులను వేగవంతం చేయడానికి చైనాకు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా దీనిపై సిఐఐ అధ్యక్షుడు మాట్లాడుతూ పరిస్థితి ఇప్పటి వరకు వచ్చిన దానికంటే చాలా తీవ్రమైనదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ చీఫ్ రాజీవ్ మోనాని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా చైనా ఏప్రిల్ నుండి అరుదైన భూఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్ల ప్రపంచ ప్రాసెసింగ్ సామర్థ్యంలో 90% పైగా చైనా నియంత్రణలో ఉంది. ఇవి ఆటోమొబైల్స్కు మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ, గృహోపకరణాలకు కూడా కీలకమైనవి. మేవ్ ఎర్త్ మ్యాగ్నెట్ కొరత సమస్యను పరిష్కరించకపోతే ఆగస్టు నుండి అనేక ఆటో తయారీదారులు ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియా ప్రభుత్వ జోక్యం కోసం పిలుపునిచ్చాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి భారత అధికారులు తమ చైనా సహచరుతో సంప్రదింపులు జరుపుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ప్రస్తుత సంక్షోభం చైనా ఆధిపత్య ప్రపంచ సరఫరా గొలుసుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక మేల్కొలుపు పిలుపుగా పనిచేస్తుందని సిఐఐ అధ్యక్షుడు మోనాని నొక్కి చెప్పారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సోదరులు 2 దశాబ్దాల తర్వాత ఒక్కటయ్యారు. మొదటిసారిగా ముంబైలోని వర్లీలో జరిగిన మరాఠీ స్వరం విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని 3వ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నదమ్ములు కలిసిపోయారు. కాగా ఠాక్రే సోదరుల కలయికపై బీజేపీ విరుచుకుపడింది. ఈ ర్యాలీని జిహాదీ హిందూ వ్యతిరేక సమావేశం అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ కార్యక్రమాన్ని మరాఠీ గుర్తింపు పట్ల నిజమైన ఆందోళన కంటే ప్రజా సంతృప్తిలో పాతుకుపోయిన రాజకీయ స్టంట్ అని విమర్శించింది. ముంబైలో శనివారం జరిగిన శివసేన యూబీటీ ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ర్యాలీని ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ విమర్శించారు. ఇది భాషా సమస్యలకు నిజమైన కార్యక్రమంగా కాకుండా ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అధికారం కోల్పోతామనే భయంతో ఉద్ధవ్ ఠాక్రే అకస్మాత్తుగా సోదర భావాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై నియంత్రణను తిరిగి పొంది ముంబైని దోచుకోవడం కొనసాగించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీజేపీ నేత అన్నారు. మరో బీజేపీ నాయకుడు మంత్రి నితేష్ రాణే ఈ కార్యక్రమాన్ని జిహాదీ హిందూ వ్యతిరేక సమావేశంగా వివరణిస్తూ మరింత దూకుడుగా మాట్లాడారు. హిందూ రాష్ట్ర ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేసే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిమీలాగా ఈ ఇద్దరు సోదరులు హిందువులను విభజించి మహారాష్ట్రను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. వర్లీలో జరిగిన ర్యాలీ ఏఐఎంఐఎం సమావేశాలకు భిన్నంగా ఏమీ లేదు. మహారాష్ట్రలో హిందూ ఐక్యతకు హాని కలిగిస్తుందని ఆరోపించారు. అయితే బీజేపీలోని వారందరూ ఇదే ధోరణి అవలంబించలేదు. బీజేపీ సీనియర్ నాయకుడు సుధీర్ ముగంటివార్ ఈ పునఃకలయికను స్వాగతించారు. రాజ్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి వస్తే అది సానుకూల పరిణామం. వారు ఐక్యంగా ఉండాలి. అవసరమైతే వారి పార్టీలను విలీనం చేయడంపై కూడా ఆలోచించాలని ఆయన పీటీఐకి చెప్పారు. కాగా బీజేపీలోని విభిన్న ధోరణులు మారుతున్న పొత్తులు ముంబైలో రాబోయే పౌర ఎన్నికల మధ్య ఠాక్రే సోదరుల పునఃకలయిక రాజకీయ ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెల అయిన మొహర్రం 10వ రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడు ఇమామే హుస్సేన్ బలిదానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో షియా ముస్లింలు అషురా ఊరేగింపును నిర్వహించారు. బీబీకా ఆలం ఊరేగింపు డబీర్పురా నుంచి మొదలైంది. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేసా, మీర్ ఆలం మండి, పత్తర్గట్టి, మదీనా, దారుల్ షిఫా మీదుగా ఊరేగింపు సాగి చివరకు చాదర్ ఘాట్ వద్ద ముగిసింది. బీబీకా ఆలం అనేది ఒక చెక్క ముక్క. ఈ చెక్కపైనే ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా జహరాకు అంతిమ స్నానం చేయించారని షియాలు నమ్ముతారు. ఈ చెక్క ముక్కను 430 సంవత్సరాల క్రితం కుతుబ్ షాహీ రాజవంశం సమయంలో తీసుకువచ్చి హైదరాబాద్లో ప్రతిష్ఠించారు. కర్ణాటక నుండి తీసుకువచ్చిన ఏనుగుపై బీబీకా ఆలంను ఊరేగించారు. కర్ణాటకకు చెందిన ఏనుగు లక్ష్మి ఐకానిక్ బీబీకా ఆలంను మోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఏనుగు మొరాయించడంతో 2 చోట్ల 10 నిమిషాల పాటు ఈ ఊరేగింపు ఆగిపోయింది. ఏనుగు వెనక్కి తిరిగి బీబీకా అలావా వైపు వెళ్లడానికి ప్రయత్నించింది. తర్వాత నిర్వాహకులు దానిని శాంతింపజేశారు. దీంతో ఏనుగు యాకుత్పురా వైపు కదిలింది. కాగా ఏనుగు లక్ష్మి బీబీకా ఆలం ఊరేగింపులో పాల్గొనడం ఇదే మొదటిసారి.
యాకుత్పురా రోడ్డులోని రాయల్ మ్యాట్ సెంటర్లో ఏనుగు కొంచెం వేగంగా కదిలి ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ ఎఫ్ఫాండి ఒక సమయంలో ఏనుగు చెదిరిపోతూ ఉండడంతో దానికి దూరంగా ఉండాలని మఠందారులను అభ్యర్థించారు. పోలీసులు అరడజన్ డీసీఎం వాహనాలను ఏర్పాటు చేసి ఏనుగు ఇబ్బంది పెడుతూనే ఉంటే బీబీకా ఆలంను వాహనంలోకి మార్చడానికి ఊరేగింపు మార్గంలోనే సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ ఊరేగింపులో యా హుస్సేన్ నినాదాలు, మర్సియా, నోహా ఖ్వానీ పట్టణాల మధ్య షియా యువకులు కత్తులు, బ్లేడ్లతో కూడిన గొలుసులు, ఇతర పదునైన ఆయుధాలను ఉపయోగించి అమరవీరుల బాధలకు సంఘీభావం తెలిపేందుకు తమను తాము గాయపరుచుకున్నారు. మరికొందరు ఏడుస్తూ ఛాతీపై కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. ముహర్రం ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు హైదరాబాద్ అంతటా 3000 మంది సిబ్బందిని మోహరించారు. ఊరేగింపు మార్గాన్ని కవర్ చేయడానికి 6 డ్రోన్లను ఉపయోగించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఒక ప్రత్యేక బృందం ఊరేగింపును పర్యవేక్షించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.